సో మీరు జైరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్న చర్చ గత కొన్ని రోజులు జరుగుతూ ఉంది. పోటీ చేయాలన్న ఆలోచనలు ఉన్నారా? ఎందుకు ఈ రాజకీయాలు, ఏదో సేవ చేసుకుంటా పోదాం హిందుత్వం పేరుతోటి అన్న ఆలోచన? సేవ చేస్తే కూడా ఇవాళ రేపు ఎన్నో అడ్డుశక్తులు ఉంటాయి కదా. ఇవాళ సేవ మంచి చేద్దాము అంటే కూడా దానికి వ్యతిరేకంగా ఎన్నో శక్తులు పనిచేస్తుంటాయి. వాటిని కేర్ చేయకుండా నాకు బలం కూడా కావాల్సిన అవసరం ఉంది కాబట్టి రాజకీయాలకు రావడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకు సేవ చేయాలనే ముఖ్య ఉద్దేశం. సో అడగడం జరుగుతుంది ఒక టికెట్ అయితే. మరి అధిష్టానం ఎలా నిర్ణయం తీసుకుంటుందో, ఏదున్నా అధిష్టానం నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం. సో మీ జాయినింగ్ సందర్భంలో కూడా కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేసిరు. జాయినింగ్ కూడా ఎంపీ టికెట్ విషయంలో కూడా అడ్డుకోవాలన్న ప్రయత్నం మీ పార్టీలో ఉన్న నేతలు ఎవరైనా చేస్తూ ఉన్నారా? చీకోటి ప్రవీణ్కు టికెట్ ఇచ్చినా, లేకపోతే రేపు పొద్దుగాల గెలిచినా భారతీయ జనతా పార్టీలో ఉన్న కీలక నేతలకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది, టికెటే ఇవ్వద్దు అన్న ఆలోచనలో మీ పార్టీ? అట్లాంటిది ఏమి ఉండదండి, అట్లాంటిది ఏమి ఉండదు. అధిష్టానం ఇప్పుడు ఈడ నేను గెలిచే సత్తా, గెలిచేది ఉంటే ఎవరు ఆపలేరు, ప్రజలను కోరుకుంటే ఎవరు ఆపలేరు. సో ఇది ఇంకోటి, ఇక్కడ టికెట్స్ విషయం వచ్చి అధిష్టానం చూస్తుంది, ఢిల్లీలో చూస్తుంది, ఢిల్లీ పెద్ద లీడర్ల నేతృత్వం జరుగుతుంది. ఇక్కడ తొక్కాలని కూడా నన్ను ఎవరు ప్రయత్నం చేస్తలే, అందరు కూడా నాతో బాగుంటారు, ఎంకరేజ్ చేస్తారు. అన్ఫార్చునేట్గా జాయినింగ్ అప్పుడు ఏదో డిఫరెన్సెస్ వచ్చినాయి, మిస్కమ్యూనికేషన్ ఉండే. సో దానివల్ల కొంచెం డిలే అయింది, కానీ పార్టీ హ్యాపీగా తీసుకురు కదా నన్ను. కానీ రెడీగా ఉన్నారా పోటీ చేయడానికి? జైరాబాద్ నుంచి పార్టీ అవకాశం ఇస్తే డెఫినెట్గా రెడీగా ఉన్నా. నేను నిలబడితే నాకు టికెట్ వస్తే మాత్రం ఖచ్చితంగా గెలుపుతోటే వస్తాను. కానీ మీ పార్టీకి అనుకూలంగా పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయా ఎంపీ ఎలక్షన్లో కూడా? అసెంబ్లీ ఎలక్షన్లో కంప్లీట్గా అసెంబ్లీ ఎలక్షన్లు వేరే. ఇప్పుడు ఏమన్నా మేము తప్పులు చేస్తే ఇక్కడ సరిదిద్దుకునే అవకాశం వచ్చింది. ప్లస్ ఇక్కడ మోదీ గారు ఉన్నారు, మోదీ గారు చరిష్మా ఉంది. మేము సెంట్రల్ గవర్నమెంట్లో ఒక స్కామ్ అన్న ఉందా అండి? వీళ్ళు చేసిన 10 ఏళ్ళ అడ్డగోలు స్కాములు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. మోదీ గారు బొమ్మ మోహన్ గారు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు జనాలు. మోదీ గారిపై విశ్వాసం ఉంది. కానీ 2 సార్లు మీ పార్టీకి సెంట్రల్లో అవకాశం ఇచ్చారు. సో కొంత సమాజం ఆలోచిస్తే మార్పు రావాలని. హ్యాట్రిక్ కర్ణాటకలో కాంగ్రెస్, తెలంగాణలో కాంగ్రెస్, హ్యాట్రిక్ అండి. దేశం బాగుండాలంటే మోదీ గారు కొట్టేయాలి, సింపుల్ గా. అంటే మోదీ బొమ్మతోటి మీరు ముందు పోతారు? డెఫినెట్లీ మా లీడర్ అయినా, మా సుప్రీం అయినా తప్పేం లేదు. ఇవాళ పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, ఇవాళ చైనా కానీ భయం ఉందంటే ఓన్లీ మోదీ గారు చూసి భయపడుతుంది. ఇక వీళ్ళు ఉన్నప్పుడైతే ఎట్లుంటే మీకు కథలు తెలిసింది. ప్రతోడు కయ్యాన్ని కాలు దిగుతుండే. ఇలా పరిస్థితి లేదు. ఇండియా దిక్కు చూడాలంటే భయపడే పరిస్థితి. ఇలా అగ్రరాజ్యాలు కూడా ఇండియాతోటి స్నేహం కోరుకుంటున్నారు, కానీ ఎవరైనా వైరం కోరుకుంటున్నారు. ఓన్లీ అంటే మోదీ గారిని చూసే.